వెనిజులా నుంచి రిలయన్స్ చమురు దిగుమతులు, అమెరికా గ్రీన్ సిగ్నల్. ఇంటర్నేషనల్ ఇంధన మార్కెట్లో భారత ఇంధన దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కీలక విజయం సాధించింది. వెనిజులా నుంచి నేరుగా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఈ కంపెనీకి జనరల్ లైసెన్స్ను మంజూరు చేసింది. ఇంటర్నేషనల్ ఇంధన మార్కెట్లో భారత ఇంధన దిగ్గజం ఇప్పుడు ఒక అడుగు ముందు వేసిందని చెప్పుకోవచ్చు. వెనిజులా నుంచి నేరుగా చమురు దిగుమతి చేసుకునేందుకు అమెరికా ప్రభుత్వం జనరల్ లైసెన్స్ను రిలయన్స్ కంపెనీకి మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో గత ఏడాదిగా ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. డిస్కౌంట్ ధరకే భారీగా చమురు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ లైసెన్స్ తో రిలయన్స్ కంపెనీ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వెనిజులా నుంచి చమురును కొనుగోలు చేయవచ్చు. అలాగే ఎగుమతి కూడా చేయవచ్చు. తన రిఫైనరీలో శుద్ధి చేసుకోవచ్చు. ఇతర దేశాలకు ఎగుమతి చేసుకోవచ్చు. రష్యా చమురుపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వెనిజులా నుంచి లభించే భారీ ముడి చమురును రిలయన్స్ తక్కువ ధరకే కొనుగోలు చేయనుంది. అయితే ఈ మార్పు రావడానికి ఒక కారణం ఉంది. 2025లో అమెరికా విధించిన ఆంక్షల వల్ల రిలయన్స్ వెనిజులా నుంచి దిగుమతులను ఆపేసింది. ఈ ఏడాది జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత అక్కడ రాజకీయ మార్పులు వేగంగా జరిగాయి. దీంతో అమెరికా ట్రెజరీ విభాగం వెనిజులా ఇంధన రంగంపై ఆంక్షలను సడలించింది. తాము ఎంపిక చేసిన కంపెనీలకు లైసెన్సులు జారీ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే రిలయన్స్ కు కూడా లైసెన్స్ జారీ అయినట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా గుజరాత్లోని జామ్నగర్లో ఉన్న రిలయన్స్ రిఫైనరీ ప్రపంచంలోనే అతిపెద్దది. ఈ సంస్థకు వెనిజులా నుంచి వచ్చే భారీ ముడి చమురు శుద్ధి చేయగల సామర్థ్యం ఉంది. ఈ ఒప్పందం వల్ల రిలయన్స్ లాభాలు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే రిలయన్స్ తో పాటు ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసి, హెచ్పిసిఎల్ కూడా ఇప్పటికే వెనిజులా నుంచి చమురు కొనుగోళ్లు ప్రారంభించాయి. ఈ రెండు ప్రభుత్వ రంగ సంస్థలు కలిపి సుమారు 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురులు వెనిజులా నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.